ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు తిరంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి యువకులను దేశాన్ని మొత్తం కూడా దేశభక్తితోటి ఉత్తేజపరచాలని తిరంగా ర్యాలీల యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ చౌటుప్పలకు సంబంధించి తిరంగా యాత్ర అద్భుతంగా జరపడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి దేశ పరిస్థితులను ఆలోచన చేస్తే నకిలీ గాంధీల యొక్క రాజ్యం కొనసాగుతూ ఉంది. నకిలీ గాంధీ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి గాంధీ పేరు పెట్టుకొని ఈ దేశాన్ని అస్థిరపరిచి ఈ దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని కొనసాగింపుగానే ఇవాళ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిదాన్ని కూడా రాజకీయ అంశం చూసి ఆపరేషన్ సింధూర్ విషయాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దేశం ఉన్నట్టు ప్రజలు యువకులందరూ కూడా వాళ్ళ యొక్క ఆగడాలను తిప్పికొట్టారు. ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా యుద్ధం జరిగితే మన దేశం యొక్క హెలికాప్టర్లు ఎన్ని కూలిపోయినాయి, యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయినాయి అని చెప్పేసి కొత్త సంస్కృతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకొచ్చినారు. వాస్తవానికి శత్రుదేశం యొక్క యుద్ధ విమానం ఎన్ని కూలినాయి, ఎంతమంది సైనికులు చనిపోయినారు, ఎన్ని స్థావరాలు దెబ్బలు తిన్నాయి, ఎన్ని విదేశీయుల యొక్క పైలట్లు దెబ్బతిన్నాయి అని అడగాల. కానీ దానికి విరుద్ధంగా అడిగి ఇవాళ దేశాన్ని అస్థిరపరిచేటువంటి ప్రజలందరూ కూడా గమనించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చైతన్యం చేసి ఇంటింటి మీద జెండా ఎగిరేసి నకిలీ గాంధీలకు కన్వర్టెడ్ ఇండియన్స్కు స్థానం లేదని